హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కమలిని ముఖర్జీ గారు. నటించింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఆమె. పశ్చిమ బెంగాల్కి చెందిన కమలిని ముఖర్జీ గారు తెలుగు, హిందీ, తమిళ, మలయాళం మరియు కన్నడ చిత్రాల్లో నటించారు. కమలిని ముఖర్జీ గారు నటించిన తెలుగు చిత్రాలు, అలాగే తెలుగులోకి డబ్బింగ్ అయిన ఇతర భాషా చిత్రాలు ఇవే ఫ్రెండ్స్. 2004లో శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కమలిని ముఖర్జీ గారు. ఈ సినిమాలో కమలిని గారు పోషించిన రూప పాత్ర సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మీనాక్షి, గోదావరి, స్టైల్, ఆ తర్వాత తమిళ చిత్రం వెట్టయాడు విలయాడు. ఈ చిత్రం తెలుగులో రాఘవన్ అనే పేరుతో విడుదలయ్యింది. ఇక క్లాస్మేట్స్, హ్యాపీ డేస్, పెళ్ళైంది కానీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి, మా అన్నయ్య బంగారం, పోలీస్, నాగవల్లి, విరోధి, రామాచారి, జగద్గురు ఆదిశంకర, గోవిందుడు అందరివాడేలే. ఈ సినిమా తర్వాత కమలిని ముఖర్జీ గారు తెలుగు చిత్రాల్లో నటించలేదు. ఆ తర్వాత 2016 మలయాళంలో వచ్చిన పులిమురుగన్ చిత్రం తెలుగులో మన్యం పులి అనే పేరుతో విడుదలయ్యింది. ఈ సినిమా తర్వాత కమలిని ముఖర్జీ గారు ఏ సినిమాలోనూ నటించలేదు.